హలో గైస్, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ యశ్వంత్ మేడబోయినా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు టాపిక్, ఆ రోజుల్లో మనం ఆడుకునే ఆటలు, ఈ రోజుల్లో పిల్లలు ఫోన్ చూడడం. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజుల్లో మనం స్కూల్కి వెళ్ళి రాగానే వాళ్ళకు బయట ఆడుకోనికి మనం ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం, ఫ్రెండ్స్తో తిరగడానికి ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళం. ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, వాళ్ళు స్కూల్కి వెళ్ళి రావడం, వచ్చినాక డ్రెస్ చేంజ్ చేసుకోవడం, ఇక నెక్స్ట్ వెంటనే వాళ్ళు అన్నం తినిపించాలంటే ఇక నానా తంటలు పడాలి. ఇక మనం ఫోన్లు ఇచ్చేస్తేనే వాళ్ళు అన్నం తినాల్సి వస్తుంది. ఇలా ఈ కల్చర్ మనకు అలవాటు అయిపోయింది. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ రోజుల్లో మన పెద్దలు మనకి ఏ విధంగా ఫ్రీడమ్ ఆడుకోనికే బయటికి ఇలా వెళ్ళనిచ్చేవాళ్ళు, ఈ రోజుల్లో గిట్లా మనం మన పిల్లల్ని కొంచెం టైం తీసుకొని బయట ఆడుకోనికి కొంచెం విసుగు చెందకుండా వాళ్ళని బయట తీసుకెళ్ళి ఆడుకోనికే మనం కొంచెం టైం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే, ఆ రోజుల్లో మనం పక్కింటోళ్ళకి వెళ్తే ఆడుకుంటే వాళ్ళకి ఇట్లా మనతో ఆడుకునే వాళ్ళు, ఏమన్నా ఖరాబ్ అయినా ఇరగొట్టినా ఆ రోజుల్లో సర్దుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమైందంటే, మనం మన పిల్లల్ని పక్కింటోళ్ళకి వదిలిన ఇట్లా వాళ్ళు ఏమైనా చేసినా, ఏమైనా ఇరగొట్టినా మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, మనం మన పిల్లల్ని కొట్టడం, మళ్ళీ ఫోన్ ఇవ్వడం, పండబెట్టడం, ఇదే జరుగుతుంది. అందుకని మనలో గిట్లా కొంచెం మార్పు రావాలి. కొంత మనం వాళ్ళతో ఆడుకోనికి టైం కేటాయించుకోవాలి. మనం గిట్లా ఆ రోజుల లెక్క ఖాళీగా ఉండలేము కాబట్టి డ్యూటీకి వెళ్ళడం, రావడం ఇదంతా జరుగుతుంది. కానీ ఇది గిట్లా చాలా ఇంపార్టెంట్. మనం మన పిల్లలకు టైం ఇవ్వాలి, వాళ్ళతో కలిసి ఆడుకోవాలి. వాళ్ళు చెప్పినట్టు గిట్లా ఒక 10 నిమిషాలు మనం వింటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకోటి, మనం మన చిన్నప్పుడైతే మనం మట్టిలో ఆడుకునే వాళ్ళం. ఈ రోజుల్లో మట్టి దగ్గర పోతే దాని మనం తీసుకురావడం, గుద్దడం ఇలా అయిపోతుంది అనమాట. అది మట్టి ముట్టుకుంటే చాలు ఏదో అన్నట్టు ఫీల్ అవుతున్నాం మనం ఇప్పుడు. కానీ మన చిన్నప్పుడైతే దాని మట్టిలోనే ఆడుకునే వాళ్ళం, అలా ఉండేది. ఇప్పుడు జరుగుతుంది, అసలు మట్టిలోకి పోతే మన పిల్లల్ని తీసుకురావడం, అమ్మడిదేమడ గుద్దడం, వాటర్ డోయింగ్ అనడం, కొట్టడం, ఇలా అవుతుంది. అలా కాదు, మనం చిన్నప్పుడు ఆడుకున్నట్టు వాళ్ళని గిట్లా ఆడుకొనివ్వాలి అట్లా. అందుకే నేను ఈరోజు ఏమైందంటే, ఇప్పుడు అక్కడ ఉన్నవాడు మా కొడుకు, అందుకే ఈరోజు ఏం చేసిన అంటే, ఫస్ట్ సైకిల్ దొప్పించినాక మళ్ళీ నేను మట్టిలో ఆడతాను. సరే ఇదంతా వాళ్ళ అమ్మకి తెలియదు. సరే ఆడుకున్నానా అని చెప్పి ఆడుకొని ఇస్తుంటే వాడు సాటిస్ఫాక్షన్గా అది తవ్వుకుంటా అందులో రాళ్ళు వెళ్తున్నాయి, అది రాళ్ళు తీసుకొచ్చి ఇగో డాడీ అని చెప్పి నాకు ఇస్తున్నాడు అనమాట. ఏదో ఒకటి 10-15 నిమిషాలు అయినా ఫోన్కి లేకుండా ఉంటాడని అట్లా బయట తిప్పియడము ఇవన్నీ చేస్తుంటా అనమాట నేను. ఇక ఇంట్లో ఉన్నామంటే చాలు, వానికి ఇక ఫోన్ లేకుంటే ఎట్లనో చేస్తున్నాడు. అవన్నీ ఎత్తేయడం, ఇవి ఎత్తేయడం అన్నట్టు చేస్తున్నాడు. అప్పుడప్పుడు మనం బయటికి తీసుకెళ్ళి వాళ్ళతో పాటు ఆడుకుంటే జర్రనన్నా ఫ్రీ అవుతారు. అట్లా మెల్లమెల్లగా చేస్తే కొంతనన్నా మార్పు వస్తుందని ఒక చిన్న ఐడియా. మీరు గిట్లా మీ పిల్లలతో ప్రతి ఇంట్లో ఈ రోజుల్లో ఈ విధంగానే ఉంది ఎక్కువ మట్టుకైతే. కానీ మనం విసుగు చెందకుండా వాళ్ళకు కొంచెం టైం ఇచ్చి వాళ్ళతో పాటు ఎటన్నా బయటికి పార్క్ కానీ ఎక్కడన్నా తీసుకెళ్తే వాళ్ళ మైండ్ గిట్లా కొంచెం ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో మార్నింగ్ పొద్దుగాల స్కూల్కి వెళ్తే మధ్యాహ్నం 3 గంటలకు వదులుతారు, మళ్ళీ 1 గంట టైం ఇవ్వడం, మళ్ళీ పోవడం, మళ్ళీ ఒక 7 గంటలకు వస్తారు, ఒక 1 అవర్ 2 అవర్ ఫోన్ చూడడం, ఇదే టైం అయిపోతుంది. వాళ్ళు డైలీ రొటీన్ లైఫ్ ఏమైందంటే, పోవడం, రావడం, గంట ఫోన్ చూడడం, మళ్ళీ రాత్రి అయిపోతే వండుకుంటారు. అట్లా కాకుండా ఆదివారం ఒక్కరోజైనా వాళ్ళతో మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, ఫోన్కి దూరంగా ఉంచి స్పెండ్ చేస్తే కొంచెం వాళ్ళ ఆలోచన విధానం అనేది మారుతుందని ఒక చిన్న ప్రయత్నం. వాడిని ఫోన్ చూడకు అని మనం వాళ్ళతోని ఒర్రి మనం విరక్తి చెందే బదులు, మనం గిట్లా కొంచెం ఫోన్ని దూరం పెట్టేసి
వానితో పాటు వాడు చెప్పినట్టు వినడం, అటు తిరగడం, వాడు సాటిస్ఫాక్షన్ అవుతాడు, మనం సాటిస్ఫాక్షన్ అవుతాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.